అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని మోసపరచుకుండునట్లు మిమ్మల్ని మీరే చూచుకొనుడి అని దేవుడు మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. మన బైబిల్లో ఒక స్త్రీ ఉన్నారు. ఎవరంటే జారస్త్రీ. ఆమె మాటలు ఎలా ఉంటాయంటే మధురముగా లాలించినట్లు మధురమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మాటల వలన మనము ఏం చేస్తామంటే చాలామంది వాళ్ళకి పడిపోతూ ఉంటాం. పడిపోయి మన విషయములన్నిటినీ వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు అట్లాంటి వారి చేతుల్లో మీరు పడకుండా మిమ్మును మీరు జాగ్రత్త పరుచుకొనుడి అని ప్రభువు చెప్తున్నాడు. ఇదిగో దేవుడు అంటున్నాడు, అలాంటి వారి చేతుల్లో పడకుండానట్లు అంటే మోసపరచబడకుండానట్లు అంటే వారి చేతుల్లో మనం పడిపోయి వాళ్ళు ఎలా మనల్ని గుర్తుపడతారంటే నీ వీక్నెస్ ద్వారా, నీ యొక్క మాటల ద్వారా, నీ యొక్క ప్రవర్తన ద్వారా, వీటన్నిటి విషయాల్లో వారు నిన్ను లోపరుచుకొని అప్పుడు వాళ్ళు చెప్తున్నట్లు మనం చేసే విధముగా వారు మనతో బిహేవ్ చేస్తారు. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, అటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా మసులుకున్నట్లయితే మీరు ఎన్నడను మోసపరచబడరని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియ కుమారుడా, ఈరోజు నీవు అట్లా ఉన్నావా? నీ జీవితం అలా ఉందా? నీ పరిస్థితి అలా ఉందా? కానీ దేవుడు అంటున్నాడు, ఈ వాక్యం ద్వారా నిన్ను నీవు కట్టుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. కనుక చిన్న ప్రేయర్ చేసుకుందాం. తండ్రి, నీకే వందనం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, ఇదిగో నా ప్రభ, అనేకులు మమ్మల్ని మోసం చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కనుక మిమ్మల్ని మీరు మోసపరచబడుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ పరిశుద్ధాత్మ ప్రభావాలు మీకు ప్రకాశింపచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.